ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః. గొబ్బిళ్ళెందుకు పెడతారు అనే విషయానికి వస్తే, గోపి అనే శబ్దం నుంచి గొబ్బి అనే పదం పుట్టింది. మధ్యన ఉండే పెద్ద గొబ్బెమ్మ శ్రీకృష్ణునికి, చుట్టూ ఉండే చిన్న గొబ్బెమ్మలు గోపికలకు ప్రతీక. పవిత్రమైన ఈ మాసంలో శ్రీకృష్ణుని, ఆయన ఇష్టసఖులను తలచుకోవడంలో భాగంగానే ఆవు పేడతో గొబ్బిళ్ళు పెట్టి వాటి మధ్యలో గుమ్మడి, బంతి, చేమంతి పూలు గుచ్చి ఒకరి చేతులు ఒకరు పుచ్చుకొని గొబ్బిళ్ళు పాటలు పాడుతూ నృత్య భంగిమలో వలయాకారంగా తిరుగుతారు. కొందరు పెద్ద గొబ్బెమ్మ సూర్యునికి, మిగతా గొబ్బెమ్మలు గ్రహాలకు సంకేతమని చెబుతారు. రంగవల్లుల నడుమ గొబ్బెమ్మలను పెట్టడం అంటే ఆకాశంలోని చుక్కలను తీసుకువచ్చి ఇంటి ముంగిట పెట్టినట్లేనని, అందుకే గొబ్బెమ్మలను పెట్టే సంప్రదాయం ఏర్పడిందని చెబుతారు. పెద్దలు ఇంకో విధంగా కూడా దీన్నే చెబుతారు.